హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అనలిస్ట్. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ సిటీలో చాలా సంవత్సరాల నుంచి జాబ్ చేస్తూ వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో వాళ్ళు వెళ్తూ కూడా రెంట్ హౌసెస్లో ఉంటూ ఇల్లు కొనుక్కోవాలా లేదా రెంట్ హౌసెస్లోనే ఉండాలా అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అంటే ఎప్పటికీ అద్దెంట్లోనే ఎందుకు ఉండాలి, ఈ రెంట్ని మనం ఈఎంఐగా మార్చుకొని సొంత ఇల్లు ఎందుకు కొనుక్కోకూడదు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇది $1 million క్వశ్చన్ నవీన, ఎందుకంటే ఇది రెండు విధాలుగా ఆన్సర్ చేస్తాను. ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ, సిటీ టు సిటీ, వాడు ఉన్న ప్రొఫెషన్ టు సో పెద్దదానికి వేరియబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫస్ట్ కేసు బయింగ్ ఏ హౌస్ చూద్దాం. బయింగ్ హౌస్లో ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అట్లా రెంటింగ్ ఏ హౌస్లో లాభాలు ఏంటి, నష్టం, దానికి అప్పుడు సమ్మరీ మీకు వచ్చేస్తుంది. ఇల్లు కొనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఏముండాలి, డబ్బులు ఉండాలి. అందరికీ డబ్బులు ఉంటాయా? ఇప్పుడున్న ప్రస్తుతం మిడిల్ క్లాస్, మనం ఎప్పుడు అడ్రస్ చేసేది టాపర్స్ కాదు, మిడిల్ క్లాస్ కింద వాళ్ళు కాదు, మిడిల్, ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి. మనం ఎంఐజిని చేస్తాం. సో ఎంఐజీ చేసినప్పుడు జనరల్గా యావరేజ్ శాలరీ 50,000, 60,000, 70,000 ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కొంతమంది లక్ష పైన ఉంటాయి, కొంతమంది 2 లక్షలు, అది వేరు. సో ఒక 50,000-60,000 సంపాదిస్తున్నారు అనుకోండి, ఆయన ఎంత సేవ్ చేయగలుగుతాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒక ఫ్యామిలీ అయిన తర్వాత స్టాటిస్టిక్స్ ప్రకారం 20-25% ఉంటే ఎక్కువ సేవ్ చేయడం, ఎంత మైజర్ ఉన్నా. ₹1,00,000 సంపాదించి కూడా అంతే సేవ్ చేస్తాడు, 50,000 చేసేవాడు కూడా అంతే, ఎక్కువ చేసేవాడు అంతే. సో డబ్బులు ఉన్నాయా, కొనడం ఎప్పుడు ఆలోచించడం, మన దగ్గర డబ్బు ఉండాలి. అట్లీస్ట్ 20-25% మార్జిన్ మనీ అంటారు, ఆ మార్జిన్ మనీ ఉండాలి. 75% లోన్, 75-80% రీపేయింగ్ కెపాసిటీ ఉందా ఆయనకి, ఇన్కమ్ కరెక్ట్. కొంతమంది ఇన్కమ్ వస్తుంది, చూపించలేరు, ఐటీ రిటర్న్స్ ఉండవు, శాలరీ స్లిప్స్ ఉండవు, వాళ్ళకి లోన్ రాదు. రెండోది, ఇల్లు కొనుక్కుంటే మీరు హై ఫ్లాట్ కానీ లేకపోతే ఇల్లు కానీ ఒకేసారి కొన్ని లక్షలు, కోట్లు రెడీగా ఉంటారు. తర్వాత మూడోది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్టే. ఇప్పుడు లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, మన ఏదో లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ అది చూసుకోవాలి. మనకి మన ఎలిజిబిలిటీ బట్టి మన సిబిల్ స్కోర్ ఉంటుంది, ఆ సిబిల్ స్కోర్ బట్టి మనకు లోన్ రీపేమెంట్ ఉంటుంది. ఆ సిబిల్ స్కోర్ కరెక్ట్గా లేకపోతే మీకు లోన్ రాదు. ఓకే, సో అట్లానే మీరు ఇప్పుడు అడ్వాంటేజ్ చూసుకుంటే ప్రైడ్ ఆఫ్ ఓనర్షిప్, నాది, నా ఇల్లు, నా ప్రాపర్టీ అనేది ప్రైడ్ ఆఫ్ ఓనర్షిప్. అది దానికి వాల్యూ కట్టలేరు. నా ఓనో, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఏదైనా ఫ్యామిలీ ఉంటే ఫస్ట్ మంచిగా చదువుకోవాలి, తర్వాత మంచి జాబ్ రావాలి, తర్వాత మంచి భార్య రావాలి, తర్వాత మంచి భర్త రావాలి, తర్వాత మంచి పిల్లలు పుట్టాలి, తర్వాత మంచి ఇల్లు కొనుక్కోవాలి, తర్వాత మంచి కారు కావాలి. ఇవి బేసిక్ క్రైటీరియా నీడ్స్ ఎనీ ఫ్యామిలీ, వాడు పేదోడైనా గొప్పోడైనా మధ్యతరగతి. సో అందులోనే ఇల్లు కొనుక్కోవడం అనేది, నాది, నా ప్రాపర్టీ అనేది నీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే ఉంటాయి, అదొక అడ్వాంటేజ్. తర్వాత నీకు ఓనర్తో రిస్క్లు ఉండవు. మీరు రెంట్కున్నారంటే ఓనర్తో రిస్క్లు ఉంటాయి. తలుపు గట్టిగా వేయకూడదు, రాత్రి 10 తర్వాత రాకూడదు, అల్లరి చేయకూడదు, మ్యూజిక్లు పెట్టకూడదు, గోడలు మేకులు కొట్టదు, ఫోటోలు పెట్టద్దు, పోస్టర్లు అంటియద్దు, కొన్ని మైనారిటీస్ ఫోటోలు పెట్టేస్తారు, అది ఉంటుంది. సో ఓనర్తో ఎప్పుడైనా దినదినంగానే ఉంటుంది. అంటే అన్లెస్ ఎస్పెషల్లీ రెంట్ తీసుకుంటే, ఓనర్ ఉన్న దగ్గర రెంట్ తీసుకోరు చాలా మంది. ఓనర్ లేని దగ్గర అంటే నెలకు ఒకసారి వస్తారు, అప్పుడు సెట్ చేసి అన్ని పెడతాం, అయిపోతుంది. సో అదొక పాయింట్ టు బి డిస్కస్. ఇట్లా చూసుకుంటే ప్రతి మనిషికి మన దగ్గర డబ్బు ఎంత ఉంది, ఎంతవరకు. ఇప్పుడు ఈఎంఐ తీసుకుంటే 10, 20, 30 సంవత్సరాలు కట్టాలి లోన్. బట్ యావరేజ్గా అనాలిసిస్లో చూసుకుంటే 10-15 సంవత్సరాలు అయితే రెంటింగ్ ఏ హౌస్ ఇస్ బెటర్. ఎందుకంటే రెంటింగ్ ఏ హౌస్కి రిస్క్స్ ఉండవు, ఫైనాన్షియల్ రిస్క్ లేదు, మీరు ఈఎంఐ కట్టాలనే టెన్షన్ లేదు. రెండోది, మీరు తరచుగా మీరు గవర్నమెంట్లో చూస్తే ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి, ప్రైవేట్లో ట్రాన్స్ఫర్స్ అయితే. ఓన్ హౌస్ అంటే డిసడ్వాంటేజ్. రెంటింగ్, ఓన్ హౌస్ అయినా ఓన్ ఫ్లాట్ అయినా, రెంటింగ్ ఏ హౌస్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ బయింగ్ ఏ హౌస్. బట్ 15 years అబోవ్ కానీ మీరు ఒకే ప్లేస్లో ఉంటే దెన్ బయింగ్ ఏ హౌస్ ఇస్ బెటర్, బయింగ్ ఏ హౌస్ ఆర్ బయింగ్ ఏ ప్రాపర్టీ. సో మా తాతగారు చెప్పేవారు, ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్ అని. ఎందుకంటే సపోజ్ మీకే నేను రెంట్కి ఇచ్చాను, ఆయన ఓనరు, మీరు 20,000 రెంట్ కడుతున్నారు, ఒక ట్యాప్ పోయింది, ట్యాప్ కాస్ట్ ఎంత ఉంటుంది, ₹50, ₹100. మీరు ఓనర్ని ఏమంటారు తెలుసా, నువ్వు డబ్బులు తీసుకోలేదు, వచ్చి ఇమీడియట్ చేయి అంటారు.
ఆయన ఇల్లు వాల్యూ 2 కోట్లు లేదా 1 కోటి రూపాయలు, మీ ట్యాప్ పోయింది 100 రూపాయలు, ఆయన ఏమంటారు? డబ్బులు తీసుకోవట్లేదా, వచ్చి సరి చేయడం తెలియదా అంటారు. అంటే నీకు 2 కోట్ల వాల్యూ ప్రాపర్టీ నీకు 100 రూపాయలు కూడా నువ్వు తిడుతున్నావు. అందుకని ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్ అని ఒక ప్రావర్బ్ ఉంది. సో మళ్ళీ కమింగ్ బ్యాక్, నువ్వు ఎంత కట్టగలవు, ఎంతకాలం ఉంటావు. సో ఓన్ హౌస్ ఉన్నప్పుడు మీకు ఇండివిజువల్ హౌస్ కానీ కొనుక్కుంటే మీకు కొన్ని ఎమ్యూనిటీస్ కానీ అవి ఏమి ఉండవు, ఎక్కడో దూరంగా ట్రావెల్ చేయాలి. అదే మీరు సిటీలో కొనుక్కోలేరు అఫోర్డబిలిటీ. సో రెంటింగ్ వల్ల మీకు ఏంటంటే ఆప్షన్ ఆఫ్ చేంజింగ్. మీరు ఏం పెద్ద వరి నెల రోజులు నోటీస్ ఇస్తే, నెల 2 రోజులు నోటీస్ ఇస్తే అయిపోతారు, మీరు ఖాళీ చేయొచ్చు. ఓన్ హౌస్ ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గర ఓన్ హౌస్ కొనుక్కోగలరా? కొనుక్కోలేరు. అట్లానే రెంటింగ్ ప్రాపర్టీలో మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో సంబంధం లేదు, బట్ ఓన్ హౌస్లో రెంటింగ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో సంబంధం. నైబరింగ్, సపోజ్ మీరు ఒక ప్రాపర్టీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేసారు, ఎదురింటితో మీకు గొడవ అయింది, అప్పుడు మీరు మారగలరా? తలుపు దిగానే వాడు కనిపిస్తాడు, మీకు బద్ధ శత్రువులో ఉంటాడు. సో దట్స్ ఇట్ డిసైడ్. అంటే ఒక్కొక్క రకంగా మీరు సపోజ్ పక్కింటోడు ఉన్నాడు అనుకో, ఇండిపెండెంట్ హౌస్, మీరు హౌస్ కొనుక్కున్నాడు, పక్కన మీకు జెరికి కట్టేస్తాడు. లేకపోతే వాడు హై రైజ్ ఉంటుంది, మీ బాత్రూంలోకో మీ బెడ్రూమ్లోకో విజన్ ఉంటుంది, మీరేం చేయలేరు. సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. నువ్వు ఇచ్చిన 5 నిమిషాలు నేను చెప్పడం చాలా, నేను ఓన్లీ ప్రోస్ అండ్ కాన్స్ చెప్తున్నా ఉంటాను. సో 2 కరెక్టే, 2 రాంగే. ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ ది ఇండివిజువల్ పర్సనల్ పర్సెప్షన్. నీ కెపాసిటీ, నీ దగ్గర డబ్బు లేకుంటే ఇల్లు కొనుక్కోవడం అనేది క్వశ్చనే అరేంజ్ కాదు. ఒక 30 years 20, ఒకప్పుడు మీరు చూసుకుంటే మన ఫాదర్స్ టైంలో 50-60 సంవత్సరాలు రిటైర్ అయ్యే ముందు ఇల్లు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, మీకు 2 లక్షలు, మీ ఆయనకు 2 లక్షలు వస్తే 4 ఇమీడియట్ కొనేస్తున్నారు. సో థింగ్స్ వాట్ ఆర్ దేర్ 30 years బ్యాక్, టుడే ఇట్ ఈస్ నాట్ దేర్. బట్ అట్ ది సేమ్ టైం కొలాప్స్ కూడా అవుతున్నారు. ఉద్యోగం పోయింది, సడన్గా తీస్తారు, ఈఎంఐ ఎలా కడతారు? యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఒక స్టేబుల్ కావాలంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎ పీరియడ్, ఇట్ డిపెండ్స్ ఆన్ 1 పీరియడ్. లా ఆఫ్ రూల్ ఏంటంటే 10 to 15 years లోపే అయితే మాత్రం మీరు ఇల్లు రెంట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, అంటే పూర్తిగా ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే ఇల్లు కొనుక్కోవాలి అనే ఒక ప్లాన్ చేయాలని అంటే ఏమంటారు? డెఫినెట్గా కరెక్ట్. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, 25 years కెరీర్ స్టార్ట్ అవుతుంది, 23-25 years కెరీర్ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా పెద్దగా సేవ్ చేయలేరు. ఒక 10 years సర్వీస్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ 20-30% సేవ్ చేసుకుంటూ పోతే సంవత్సరం 3-4-5 లక్షలు సేవ్ చేస్తారు. చేతిలో ఒక 20-25% మార్జిన్ మనీ పెట్టుకోవాలి, స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి, ఐటీ రిటర్న్స్ ఉండాలి. సో మీ దగ్గర సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనాలంటే 1,50,00,000 2 crore మినిమం. కొద్దిగా దూరం వెళ్తే 1 కోటి రూపాయలు, తక్కువ అయితే లేదు. 1 కోటి రూపాయలు కొనుక్కుంటే మీ చేతిలో 20-25 లక్షలు ఉంటేనే 20 లక్షలు మార్జిన్ మనీ, 5 లక్షలు రిజిస్ట్రేషన్, ఎంట్రీ ఇయర్స్ అవన్నీ. సో 25 lakhs లేకుండా మీరు ఇల్లు కొనే ఆలోచన ప్రస్తావనే రాదు. ఒకవేళ 25-30 లక్షలు ఉంది, అప్పుడు ఏం చూడాలంటే రెంట్ టు ఈఎంఐ రేషియో చూడాలి. అది మీరు చూసే కంటే ఫైనాన్షియల్ అనలిస్ట్ అయితే వాళ్ళు చెప్తారు. రెంట్ టు ఈఎంఐ రేషియో అంటే కొన్ని విషయాల్లో మీకు తక్కువ రెంట్లో దొరికింది అనుకోండి. సపోజ్ మీ ఆఫీసు ఎక్కడో దమ్మాయిగూడలో ఉంది, దమ్మాయిగూడలో మీకు 5,000 దొరికిపోతుంది. దమ్మాయిగూడ అంటే తెలుసుకుంటారు. అదే ఇల్లు ఇక్కడ బంజారాలో తీసుకుంటే 30,000-40,000 అవుతుంది. సో మీరు అక్కడ మీ ఆఫీస్ అక్కడైతే అప్పుడు మీ రెంటల్ ఆప్షనే బెటర్, నియర్ బై ఉంటాయి. అదే ఇప్పుడు భర్త ఒక దగ్గర, హనుమంతరావు గారు ఆయన ఒక దగ్గర, మీ పిల్లలు ఒక దగ్గర, మీరు ఒక దగ్గర, మీ అమ్మ నాన్న అత్తమ్మ, సో 4 ట్రయాంగిల్లో 3 ట్రయాంగిల్లో వస్తుంటుంది. ఎవరికొకరు 4 కావాలి. మోస్ట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ 4 కావాలి, హస్బెండ్, తర్వాత వైఫ్, తర్వాత పిల్లలు, తర్వాత మిగతా. సో దీనికి కరెక్ట్గా కాంక్రీట్ ఆన్సర్ చెప్పడం అనేది వెరీ టఫ్ సిచ్యువేషన్. సో ఈ పొజిషన్ బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. మీకున్న ఆర్థిక స్తోమత, మీకున్న ఇల్లు రిక్వైర్మెంట్. కొంతమంది సింగిల్ బెడ్రూమ్, పిల్లలు లేరు అనుకోండి, కొత్తగా పెట్టి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినాం. పిల్లలు మామగారు ఉంటే 3 bedroom కావాలి. పిల్లలు పెద్దలు అయితే ఒకలాగా, పిల్లలు చిన్నలు అయితే మన రూమ్లోనే పడకూడదు, పెద్దలు అయితే వాళ్ళకు రూమ్ కావాలి. సో ఇవన్నీ కూడా ప్రోస్ అండ్ కాన్స్ మనం డిస్కస్. దీన్ని బట్టి ఎవరైనా ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ ఉన్నారంటే వాళ్ళు మనం సంప్రదిస్తే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి వాటి మిగతా అప్పులు ఏమున్నాయి. ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటే లోన్ కావాలి, ఆల్రెడీ లోన్ ఉందనుకోండి, లోన్ రాదు. కార్ లోను, పర్సనల్ లోన్, ఏవో రకాల గోల్డ్ లోన్ ఇవన్నీ ఉంటాయి. సో మరి ఈఎంఐకి తగ్గిపోతుంది. మీరు సేవ్ చేసేది 25,000, అందులో 15,000 ఈఎంఐ కడుతున్నారు, 10,000 కంటే డబ్బులు రావు. సో మీకున్న రిక్వైర్మెంట్ టైలర్ మేడ్. ఇప్పుడు మీ సైజ్ వేరు, పక్కన కెమెరామెన్ సైజ్ వేరు, నా సైజ్ వేరు. మీరే ఇవాళ బట్టలు కుట్టించుకొని 1 year తర్వాత వెళ్తే మళ్ళీ సైజులు తీసుకుంటారు. ఎందుకు? మీరు పెరగవచ్చు, తగ్గవచ్చు, పరిస్థితి బట్టి, పిండి కొద్ది రొట్టి. మీకున్న స్టేటస్ బట్టి, స్టేట్ ఆఫ్ అఫైర్ బట్టి, మీకున్న మనీ కెపాసిటీ బట్టి, మీకున్న అప్పుల కెపాసిటీ బట్టి, మీ క్రెడిట్ రేట్, మీ సిబిల్ స్కోర్ బట్టి
మనం డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.